ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇన్స్టా అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 డే 5 గురించి మాట్లాడేసుకున్నాము. సంజనాస్ రూల్ అండర్ ఫైర్ విధ్వంసం అయిపోయింది. ఇవాళ అయితే ఎపిసోడ్ లో మాత్రం ధూమ్ ధామ్ ధమాకా అయిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నానో వినండి, పూర్తిగా మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ అయితే నిన్న డిస్కంటిన్యూ అయిన ఎపిసోడ్ ని కంటిన్యూ చేద్దాం. కెప్టెన్సీ టాస్క్, ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే టోటల్ 100% అన్ఫేర్ గా జరిగింది. ప్రియా చెప్పిందని అనట్లేదు కానీ పర్సనల్ గా నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే శ్రీజాని కనీసం ఎవరు టచ్ చేయలేదు. ఐ మీన్ పైప్స్ ఎవరు టచ్ చేయలేదు. లాస్ట్ వరకు బాగా కష్టపడి ఆడిన రాము రాథోడ్ని కావాలనే ఓడించాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే సంజన తరపున ఉన్నారు కొంతమంది సపోర్టర్స్ గా అని నేను అనుకుంటున్నాను. సో అది కూడా దాని పరంగా ఏంటంటే శ్రీజ ఎందుకు సంజనాన్ని పిక్ చేసుకునింది అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఆ విషయంలో కొద్దిగా మాస్క్ మ్యాన్ కూడా కొద్దిగా సీరియస్ అయ్యారు. సో దాని గురించి కూడా టోటల్ గా మాట్లాడదాము. అండ్ ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే 100% నిజంగా చెప్తున్నా అన్ఫేర్ గా జరిగింది. నాకైతే ఎక్కడ కరెక్ట్ అనిపించలేదు. సంచాలక్ కూడా 100కి 1000% అన్ఫేర్ గేమ్ ఆడాడు. అతను అసలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అతని కాన్సన్ట్రేషన్ మొత్తం అతను ఎలా బిల్డప్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి, ఎలా ఇంగ్లీష్ ఇరగదీయాలి, నాకంటే తోపు ఎవరు లేరు అన్న ఫీలింగ్ తో వాగుతూనే ఉన్నాడు తప్ప అక్కడ వేరే ఏం చేయలేదు. సంచాలక్ వరస్ట్ 100కి 1000% సంచాలక్ ఫెయిల్డ్ అయిపోయాడు. ఇక్కడ మాత్రం మనీష్ మర్యాద. సో అతను అసలు ఆ బల్బును తగ్గించుకుంటే మంచిది. నేను ఆల్రెడీ లాస్ట్ 2 టైమ్స్ కూడా చెప్పాను. ఇంకా అతని ఇష్టము, ఎలా సర్వే అవుతాడో చూద్దాం అదే బల్బుతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ పైన సపోర్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి చిన్న క్లాష్ వచ్చింది. అది కూడా ఏంటంటే పైన వాల్ కి హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి అదైతే రూల్లో లేదు. అంటే రూల్లో ఉంది ఏంటంటే మీరు సపోర్ట్ తీసుకోకూడదు, సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి రూల్లో లేదు. సపోర్ట్ తీసుకోకుండా ఆడాలని చెప్పేసి అయితే రూల్లో ఉంది. ఆ రూల్ ని అతను అతిక్రమించి ఆడాడు. అది కాకుండా తప్పును ఒప్పుకోలేదని చెప్పేసి ఇంకా అందరు తిరగబడేసరికి అతను హరీష్ తరపున ఆడుతున్నాడు కాబట్టి హరీష్ కూడా చెప్పాడు ఓకే సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం కదా. సో సంచాలక్ నువ్వు చూసావా అంటే అవును నేను చూసాను. అతను చేయి పెట్టి లేస్తే ఇతను ఎల్బో పెట్టాడు అంటున్నాడు. ఎక్కడ పెట్టినాడో తలకాయ ఎక్కడ పెట్టినాడు అని ఆ కళ్ళు గుండు కత్తిచ్చేసాడేమో అని అనిపించింది నాకైతే. సరే చూద్దాం ఏమాత్రం ఆడతాడో ఏందో అని అనుకునే లోపే కళ్యాణ్ అయితే ఫుల్ గా బాగా జోష్ గా ఆడుతున్న మనిషి ఎందుకు అలా సడన్ గా డౌన్ అయిపోయాడు అని చెప్పేసి నాకు అనిపించింది. పైగా అది కూడా కాకుండా అతను అక్కడ డిఫెండ్ చేసుకోవడంలో కూడా పాయింటే లేదు. ఎందుకంటే అతను అన్ఫేర్ గా ఆడేసి లేదు నేను పెట్టలేదు అని అంటే అది వరస్ట్ అక్కడ మాత్రం. అది కూడా పైనుంచి ఇంకా వదిలేసే నువ్వు హెల్మెట్ అయిపోయావు ఇంకొచ్చేసే బయటకి అని చెప్పేసి సంచాలక్ చెప్పిన తర్వాత వెళ్ళేవాడు సైలెంట్ గా వెళ్ళకుండా హెల్మెట్ ఇలా తీసి ఇలా పడేసి ఇగో చూపిస్తున్నాడు. ఏంటి ఒక టాస్క్ కే, అది కెప్టెన్సీ టాస్క్ కే ఇంకా పోను 100 days ఈ ఈగోని పెట్టుకొని ఎలా సర్వ్ అవుతాడు మన సోల్జర్ చూద్దాము. అండ్ వచ్చేసి నెక్స్ట్ శ్రీజ దగ్గర పైప్స్ ఎవరు లాగలేదని చెప్పేసి మాస్క్ మ్యాన్ అయితే కొద్దిగా హైప్ అయ్యాడు కదా, దాని గురించి కొన్ని మాటలు అన్నాడు. అది నేను ముందు చెప్తాను. అండ్ ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. సంజన గారు కెప్టెన్ అయిపోయారు. సో అందరు ఖుష్. సంజన అయితే శ్రీజాని ఎత్తుకొని మరి తిప్పేసింది. సైకో వర్సెస్ సైకో నీట్ గా బాగా అతుక్కుపోయారు ఇద్దరు ఫెవిక్విక్ లాగా. అండ్ ఇప్పుడు ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది శ్రీజ సంజనాకి. అంతేలేండి, ఇద్దరు ఎదలు కలిస్తేనే కదా మంచి స్నేహం అవుతుంది. చూద్దాం దాని నుంచి కూడా ఎంతకాలం జరుగుతుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ టొమాటో చట్నీ దగ్గర కొద్ది గొడవ వచ్చింది. ఆ రోజు నిద్రపోయారు. కెప్టెన్సీ బాగా ఎంజాయ్ చేస్తూ కెప్టెన్ రూమ్ లో అయితే సూపర్ గా మంచి స్లీప్ వేసేసింది. అండ్ పక్క రోజు మాత్రం పాపం తనుజాని ఏపుకు తినడం స్టార్ట్ చేసేసింది. ఈ చట్నీలో నాకు ఎరగట్లు కనిపించట్లేదు, టమాటోలే కనిపిస్తుంది తొక్కులే అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ మాట్లాడింది అని చెప్పేసి తనుజ అయితే ఫీల్ అయింది. ఆవిడ దగ్గరే మాట్లాడలేదు. ఎందుకంటే అలాంటి ఆవిడ ఎవరు నోరు పెట్టరు పోయి. సో ఎందుకు అనవసరం గెలకడం సైలెంట్ గా ఉన్న ఆవిడని అని చెప్పేసి కొద్దిగా ఉంటది కదా, ఎవరికైనా హెడ్ఏక్ వస్తుంది ఒకసారి 2 సార్లు అంటే ఓకే. ఆవిడ ఎత్తిందంటే ఓ అని గంట ఆ రోజు అంతా కూడా వదలట్లేదు వాళ్ళని, ఎవరికైనా విసుగు వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ కొద్దిగా దూరంగా ఉండవే బెటర్ లేదు, తలుపేసి వచ్చేద్దాం అని చెప్పేసి అంటే ఆ ఫీలింగ్ తో నడుస్తారు. ఎవరైనా మీరైనా నేనైనా అక్కడ అలాంటి ఆవిడ పక్కన ఉంటే ఎవరైనా అలాగే నడుస్తారు. సో అక్కడ ఏంటంటే కొద్దిగా ఈవిడ వచ్చేసి బాధ చెప్పుకునింది. సరే అక్కడికి నాకు అనిపించింది ఆ కెప్టెన్సీని మంచిగా వాడితే హౌస్ బాగుంటది. ఇట్లా ప్రతి దానికి ఓవర్ గా చేసేయకుండా వచ్చింది కదా పవర్ ఇంక ఇలా తొక్కేద్దాం అన్నవి ఇదితో కాకుండా మంచిగా ఆడితే మంచిగా వాడితే బాగుంటది అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ క్యాప్టెన్సీకి సంజన డిజర్వ్డా అన్డిజర్వ్డా అని మీరు ఏమనుకున్నారో నాకు కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ శ్రీజ ఆడింది కానీ కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. నెక్స్ట్ మెయిన్ గా ఒక విషయం ఏంటంటే సంజన గారి గురించి ఇమాన్యుయల్ తప్ప ఎవరికి అర్థం కాలేదు. అది మాత్రం పచ్చి నిజం. ఎందుకంటే గేమే కాదు మనుషుల్ని కూడా ఇమాన్యుయల్ బాగా అర్థం చేసేసుకుంటున్నాడు. వాళ్ళతో ఎందుకు అలా సర్వైవ్ అవుతున్నాడు, ఎందుకు వాళ్ళతోనే జర్నీ చేస్తున్నాడు నాకు అర్థం కాల. ఇవాళ చెప్పాడు ఆ మనిషి బర్నీ గారితో చెప్తున్నాడు సంజన మనసు మంచిదే కానీ ఆవిడ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది. ఎక్కడ ఎవరిని లాక్ చేయాలో ప్రతిదీ తెలుసు ఆవిడికి. మనందరం తస్మాత్ జాగ్రత్త అన్నట్లు ఉండాలి సంజన దగ్గర అన్న రీతిలో బర్నీ గారికి అయితే చెప్పాడు. అక్కడ కొద్దిగా ఎలివేషన్ అయిపోయింది. నాకు తెలిసి ఒకవేళ సంజన గారు టాప్ 5 లో ఉంటే లాస్ట్ వరకు ఆవిడ ఏవీలో ఖచ్చితంగా ఇది వస్తుంది నా మాట గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఉంటే ఈ ఇమాన్యుయల్ ఇచ్చిన ఎలివేషన్. అండ్ అలాగే చెప్పాడంట బ్యాడ్ వేస్ గుడ్ వేస్ 2 ఉన్నాయి కదా, ఎందుకు మీరు కప్ కి బ్యాడ్ వేనే సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆవిడ టోటల్ క్లియర్ గా ఉంది. ఏంటంటే నేను ఏం చేసినా పర్వాలేదు, నేను బ్యాడ్ చేస్తానా గుడ్ చేస్తానని కాదు, అందరు అటెన్షన్ నా పైన ఉందా లేదా, నేనే ప్రతి విషయంలో దూరుతున్నానా లేదా, టోటల్ ఎవ్రీథింగ్ నా కంట్రోల్లో ఉండాలి. అండ్ అలాగే నేనే ఫస్ట్ హైప్ అవ్వాలి, ప్రతి ప్రోమోలో నేనే హైలైట్ అయిపోవాలి అన్న రీతితో ఆవిడ తెలివిగా ఆడుతుంది గేమ్ అని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా అదే మాట చెప్పాడు. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే కెప్టెన్ గా
అందరూ నేను చెప్పిందే చేయాలి కదా అని చెప్పేసి ఈవిడ చెప్పారు. కెప్టెన్ గారు చెప్తే హరీష్ గారు వచ్చేసి అక్కడి నుంచి కొద్దిగా వాయిస్ వేస్ట్ చేశారు. మీరు చెప్తే మేము చేస్తాం, అలాగే మీరు ఓవర్ గా హిట్లర్ వేషాలు వేస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి అయితే చెప్పారు. ఆయన ఎందుకు అంత ఓవర్ చేసేస్తున్నాడు, ఎందుకు ప్రతి దానికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడో నాకు అర్థం కావట్లా. అదొక సింపుల్ థింగ్, దాన్ని లైక్ ఓకే అండి, ఓకే మీరు క్యాప్టెన్ కదా, మేము మీ మాట వినాలి అన్న మాట చదువుకోబోయేది. అక్కడ సంజన గారు నోరు ఎత్తలేదు కాబట్టి సరిపోయింది అని నాకు అనిపించింది, లేకపోతే అక్కడ పెద్ద గొడవ అయిపోయి ఉండేది. అండ్ దాని గురించి కూడా కొద్దిగా డిస్కషన్ జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్, డ్రామాటిక్ ఎపిసోడ్ లో దరిద్రం ఎవరికి పట్టింది తెలుసా? ఫ్లోరా సైని గారికి. ఎందుకనంటే ఎక్కడ దరిద్రం నా నెత్తి మీద కూర్చునిందిరా నారాయణ అనుకుంటూ కూర్చునింది ఆవిడ. ఆవిడ ఫేస్ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎందుకనంటే సంజన గారితో ఆవిడ పడట్లేదు. టెనెంట్స్ బెడ్రూమ్ నే వాళ్ళు షేర్ చేసుకోవాలి, సంజన గారితోనే షేర్ చేసుకోవాలి, హౌస్ మొత్తం ఆవిడతోనే షేర్ చేసుకోవాలి, పక్కనే ఉంటారు కదా, షేర్ చేసుకోవాలి, నిద్ర లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి. అదంతా ఒక ఎత్తు అయితే టోటల్ ఇప్పుడు అందరి నెత్తి మీద ఎక్కి కిరీటం పెట్టుకుని మరి కూర్చునేసింది. ఇప్పుడు ఆ ఫ్లోరా గారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది తెలుసా? ఇది ఎక్కడ తలనొప్పిరా, ఇది ఎక్కడ దరిద్రరా బాబు, ఇంకా ఈవిడ చెప్పిందే నేను చెయ్యాలి, ఈవిడ దగ్గరే నేను పని మనిషిగా బతికేయాలి అన్న రీతిలో ఆవిడ ఏంటంటే ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఓ మై గాడ్ అన్నట్టు కూర్చునింది ఫ్లోరా గారు అయితే. సరే, ఇంకా అసలు పైనుంచి ఆ డెసిషన్ ఏంటంటే కెప్టెన్ గారు ఇంకో డెసిషన్ కూడా తీసుకున్నారు. ఎవరైనా సరే నాకు చెప్పకుండా ఏం చేయడానికి వీల్లేదు. అండ్ నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇప్పుడు ఆమె ఇంటి పెద్ద అయింది కాబట్టి ఇంకా ఆవిడ చెప్పినట్టే అందరు నడుచుకోవాలి. అండ్ అలాగే టెంపరీ ఓనర్ కూడా కాబట్టి చచ్చినట్టు ఓనర్స్ కూడా ఆవిడ మాట వినాల్సింది, దీంట్లో మాత్రం ఎలాంటి డౌటే లేదు. అండ్ అలాగే కొద్దిగా మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకున్నామా, ఏంటంటే కొద్దిగా బాగానే ఉన్నాడు మనిషి, కానీ నాకేంటంటే టోటల్ మాస్క్ లో ఉన్నాడు అనిపించింది. మాస్క్ మ్యాన్ లేడు, హృదయ మానవ్ లేడు, హరిత హరీష్ కూడా లేడు, ఈ ముగ్గురు లేరండి. ఇతను టోటల్ ఫేక్ మనిషి, నాకైతే అర్థం అవుతుంది. ఒక్కో చోట ఒక యాంగిల్ తీస్తున్నాడు. అసలు ఇతను విశ్వరూపం ఇది కాదు, ఇతని ఒరిజినాలిటీ ఇది కాదు, జస్ట్ గేమ్ ప్లాన్ మాత్రమే నాక్ గా ఆడుతున్నాడు. చాలా షేడ్స్ ఉన్నాయి, అస్సలు అతను నమ్మొద్దు చెప్తున్నాను. అండ్ వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ తెలుగు హిస్టరీ మాస్క్ మ్యాన్ అయితే, నేను ఇది పక్కా చెప్తున్నాను నేనైతే మాత్రం. అండ్ నెక్స్ట్ మెయిన్ లీడ్ ఆఫ్ ద హౌస్ థమ్స్అప్ పోయింది బిగ్ బాస్. ఈ రోజు గుడ్డు పోయింది, లడ్డు పోయింది, అన్ని పోయింది. ఈ రోజు చూస్తే థమ్స్అప్ కూడా పోయింది. అసలు గజ దొంగలే తిరుగుతున్నారు ఇంట్లో, మామూలుగా దొంగలు కూడా కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గత 2-3 డేస్ గా సంజన గారు ఎగ్ ఎత్తేస్తారని చెప్పేసి వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు, ప్రతి విషయంలో గొడవలు రాపుతున్నారని చెప్పేసి షాంపూ దగ్గర, కండిషనర్ దగ్గర అన్ని విషయాలు 2-3 డేస్ ఆవిడ సతాయించుకొని తిన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు, దొంగతనాలు చేసుకొని తింటున్నారు బాగా. ఎవరా ముగ్గురు? శ్రీజ, మనీష్ అండ్ మన హృదయం ఉన్న మానవుడు. ఎందుకు అలాంటి ఏదో పనులు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ చెప్తున్నాడు కూడా, నేను పాప సొమ్ము పరాయి సొమ్ము ముట్టుకోను, నా చేత ఇన్ని చేపిస్తున్నారు అన్నంత ఇదిగా మాట్లాడాడు. తీసుకొచ్చేటప్పుడు తెలియదు, ఆ బాటిల్ నాక్ గా తీసుకొని వచ్చేటప్పుడు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ముగ్గురిని ఎలా పనిష్ చేయొచ్చు మీరు చెప్పండి. ఎందుకనంటే బిగ్ బాస్ ఆర్డర్ ఇది, క్యాప్టెన్ పర్మిషన్ లేకుండా ఏది ముట్టొద్దు అని చెప్పేసి బిగ్ బాస్ ఆర్డర్ వచ్చింది. అయినా సరే వీళ్ళు క్యాప్టెన్ రూమ్ లోకి దూరి మరీ ఆవిడ చాక్లెట్స్ ఈ దొంగతనం చేసి తినేస్తున్నారు. పైగా పైనుంచి ఈ కకృతి కమండలం రీతు చౌదరి ఏం చేస్తున్నారంటే నాగ్ గా వెళ్లేసి క్యాప్టెన్ రూమ్ లోకి వెళ్ళి గబగబా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక 2 సిప్పులు థమ్స్అప్ తాగేసి క్లోజ్ చేసి వచ్చేసింది. క్యాప్టెన్ చూడలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇలాంటి వేషాలు వాళ్ళు అసలు ఎవరి దగ్గర వేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. సంజన గారి విశ్వరూపం చూసి కూడా వాళ్ళు ఇన్ని వేషాలు వేస్తున్నారంటే వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు నిజంగా. అండ్ మాస్క్ మ్యాన్ వచ్చేసి ఆయన ఫుడ్ ఆయనే చేసుకున్నాడు అని చెప్పేసి బిగ్ బాస్ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు కెప్టెన్ కి, ఆయన ఫుడ్ ఆయనే చేసుకొని తింటున్నారు, మీకు ఓకేనా ఇది అని చెప్పేసి. అంటే ఆయన మానిటర్ కదా, మానిటర్ కి వండి పెట్టారు కదా, ఆయన ఎలా చేసుకుంటాడు అని చెప్పేసి. ఈవిడేంటంటే కెప్టెన్ చెప్పారు, ఇంకా నుంచి మానిటర్స్ అందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే వినాలి, ఇట్స్ వేకప్ కాల్ అని చెప్పేసి అయితే రేస్ చేసి మాట్లాడింది. ఓకే అని చెప్పేసి తింటున్న ఆయన పక్కన పెట్టేసి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ కూడా ఓకే బిగ్ బాస్ మాట గౌరవించి కెప్టెన్సీ పదవికి న్యాయం చేస్తుంది సంజన ఒక వారం పాటు అని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బట్ చూద్దాం ఎన్ని ఘోరాలు చేస్తుందో. ఆ తర్వాత ఏంటంటే ఈ థమ్స్అప్ కోసమే అంతా థమ్స్అప్ చుట్టూనే తిరుగుతున్నారు 14 మంది. ఇదేంటంటే బతుకు జట్కా బండి స్కిట్ ని పేరు మార్చేసి వీళ్ళు వేరే పేరు పెట్టేసి ఒక స్కిట్ అయితే ప్లే చేశారు. మొత్తం టోటల్ అక్కడ బాగా ఫుల్ ఫన్నీగా ఉంది. ఆ స్కిట్ నడిచిన ప్రతి సెకండ్ ప్రతి నిమిషము టోటల్ హెవీ ఫుల్ గా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రము. చాలా ఫన్నీగా ఉంది. అండ్ ఈ స్కిట్ ని ఈ మన క్యాప్టెన్ అయితే ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయి వాళ్ళకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ అలాగే వచ్చేసి సపోర్టింగ్ రోల్స్ కి అవార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. చాలా వండర్ ఇదైతే. అవార్డ్స్ ఏందో అనుకోకండి, మన థమ్స్అప్ లే ఇవాళ మన ఈ వీడియోలో ముఖ్య పాత్ర. ఆ థమ్స్అప్ ని అనౌన్స్ చేశారు. సో అక్కడ కూడా ఏంటంటే నేను టేబుల్ మీద పెట్టేస్తాను అందరికి అనౌన్స్ చేసి ఎవరెవరికి ఇవ్వాలో. కానీ ఇక్కడ ఏంటంటే టోటల్ అనౌన్స్ చేసేసిన తర్వాత లాస్ట్ లో ఇంక ఇస్తే తాగేద్దాం అన్న ఆశతో కూర్చొని ఉన్న వాళ్ళకి ఒక ట్విస్ట్ వదిలింది ఇక్కడ క్యాప్టెన్. ఏంటంటే మార్నింగ్ మీరు ఎత్తేసిన థమ్స్అప్ ని తీసుకొని 2 నిమిషాల్లో తీసుకొని ఇక్కడికి వస్తే నేను ఇవన్నీ మీకు ఇచ్చేస్తాను. ఒకవేళ నిజంగా ఎత్తిన వాళ్ళకి పనిష్మెంట్ అయితే నేనేమి ఇవ్వను, కానీ నిజంగా మీరు ఎత్తేసి ఉంటే మర్యాద తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసేయండి, ఇక్కడ ఉన్న థమ్స్అప్ లో మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి క్యాప్టెన్ చెప్పింది. అక్కడ కూడా మనీష్ కొద్దిగా ఓవర్ చేశాడు. ఎందుకంటే నేను నా గురించి అయితే నా నుంచి
నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక్కడ అంతా నా దగ్గర అంత కథ లేదు, నేనేం ఎత్తలేదు అని చెప్పేసి ఇలా మాట్లాడాడు. అక్కడ సిల్లీ సిచ్యువేషన్ కి అతను ఎందుకు అంత సీరియస్ అయ్యాడో నాకు అది కూడా అర్థం కాదా. అసలు ఈ సీజన్ చచ్చిపోతూ కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఈ సీజన్ ని, అది కూడా ఏంటి గ్రాండ్ లాంచ్ నుంచి ఫస్ట్ డేకే ఇంకా కొన ఊపిరి ఇంకా అయిపోతుంది. అసలు ఊపిరి పోసుకోక ముందే ఊపిరి వదిలేస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 కి పునర్జన్మనిచ్చింది మరెవరో కాదు, మన సంజన అండ్ మన ఇమాన్యుయల్. వీళ్ళిద్దరు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదు. ఎవ్వరు జియో హాట్స్టార్ వరకు సబ్స్క్రిప్షన్ తీసుకొని వెళ్ళకండి. ఎవ్రీ మంత్ ఇట్లా రీఛార్జ్లు చేసుకొని సెటప్ బాక్స్ పెట్టుకున్న వాళ్ళు స్టార్ మానే ఓపెన్ చేయరు. అంత దరిద్రం ఉంటది ఈ సీజన్. ఎందుకంటే అందరూ ఏంటంటే మూగ మనసులు బతికేస్తున్నారు, మూగ జీవులా బతికేస్తున్నారు. వాళ్ళిద్దరు లేకపోతే ఫన్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు, అంత కంటెంట్ లేదు, ఏమి లేదు, తొక్కలే తోలులే, అంతా వేస్ట్ అయిపోయింది. అండ్ ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్స్ మీకు ఉంటే నాకు కామెంట్ చేయండి, నాకు ఓపిక ఉంది, నేను వింటాను, నేను చదువుతాను. అండ్ నెక్స్ట్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందామా. ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, ఎందుకంటే రేపే సాటర్డే నాగార్జున గారు వస్తారు, రేపే ఎలిమినేషన్. అసలు ఏం జరుగుతుంది ఓటింగ్ గురించి మాట్లాడుతున్నాము. డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం ఫస్ట్ లీస్ట్ లో ఉన్నది, హెవీ టోటల్ లీస్ట్ లో ఉన్నది సృష్టి పైన ఫ్లోరా గారు ఉన్నారు. అండ్ ఫ్లోరా గారి పైన ఇంకా ఆ పైన రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి పైన ఇంకా టోటల్ లిస్ట్ నేను టోటల్ గా అయితే నేను క్లియర్ గా ఓపెన్ చేయను, ఎందుకంటే ఇది అఫీషియల్ పోల్, చెప్పాల్సినంత వరకే చెప్తాను. బట్ టోటల్ మాక్సిమం ఎలిమినేషన్ అయితే ఈసారి హెవీగా ఎవరు ఊహించని విధంగా అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ సేఫ్ జోన్ లో ఉన్నది మాత్రం డెమాన్ పవన్ అండ్ రాము రాథోడ్ సంగతి పక్కన పెడితే డెమాన్ పవన్ అసలు ఓట్లు ఎలా పడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. పై నుంచి 3rd 4th లో ఉన్నాడు అయ్యగారు, అసలు ఎలా పడుతున్నాయి? అతను ఇద్దరు అమ్మాయిలు చుట్టూ తిరుగుతూనే కంటెంట్ సంపాదించేసుకొని ఓట్లు సంపాదించేసుకుంటున్నాడా, ఏమి ఆడకుండా ఏమి చేయకుండా అనేది నాకు అనిపించింది. నిజంగా ఫెయిర్ గా ఆడే వాళ్ళకి ఓట్స్ వేసి గెలిపించండి. అలా ఊరికైతే తమాషాకి హౌస్ లో ఏదో జల్సాగా ఉందాము, అమ్మాయిలు వెంట పడదాము అని అనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద రియాలిటీ షో. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ కి కొన్ని లక్షల మంది క్యూలో ఉంటారు. ఆపర్చునిటీ వచ్చినా కూడా ఇక్కడ మిస్యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో జనాలు చూస్తున్న జనాలే అర్థం చేసుకోవాలి ఇంకా. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈసారి ఫస్ట్ వీక్ లోనే బిగ్ బాస్ సీజన్ 9 లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఇది నిజం అని నేను చెప్పను కానీ 99.99% ఇది పక్కా ఫిక్స్ అంతే. కాకపోతే లాస్ట్ మినిట్ లో ఏమైనా జరగచ్చు, అది నాగార్జున గారి చేతుల మీదుగా ఉంటుందేమో, లేకపోతే టీమ్మేట్స్ టీమ్ చేతుల మీదుగా ఉంటుందో మనకు తెలియదు. బట్ డబుల్ ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్. అది ఈ వీక్ అయితే మాక్సిమం ఉంటది, ఫస్ట్ వీకే. అది కూడా అసలు ఎవ్రీ సీజన్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఒక్కసారైనా, కానీ అది ఫస్ట్ వీక్ లో పెట్టడం అనేది ఇది హైలైట్ ఇంకా. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాస్క్ మ్యాన్, అసలు ఆయన వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఏంటి ఎన్ని మాటలు వద్దేస్తున్నాడు మనిషి నోట్తో. అది నోరా లేకపోతే చెత్త కుప్ప, ఏదో మాట్లాడాలనుకోని అనేస్తున్నాడా, లేదంటే మంచి ఒపీనియన్ సంపాదించుకున్నాడు అగ్ని పరీక్షలు. ఎందుకనంటే ఇతను ఫుల్ ఫెయిర్ గా ఉంటాడు, మనసులో ఉన్నదే మాట్లాడతాడు, ముక్కు సూటి మనిషి అని. ఇక్కడ ఏముంది, ముక్కులోంచి వచ్చే మనిషిలా కూడా లేడు. ఎందుకనంటే ఏది పడితే మాట్లాడేస్తున్నాడు, ఎవరితో ఎక్కడేం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు. ముగ్గురు ఎదవలతో నేను ఆట ఆడానంటే నాకే అర్థం కావట్లేదు అని అన్నాడు. ఆ ముగ్గురు ఎదవలు ఎవరో కాదు, ఇమాన్యుయల్, బర్నీ అండ్ మన తనూజ. ఈ ముగ్గురు ఎదవలంట. ఈ ముగ్గురు ఎదవలతో ఈయన ఆడానంటే ఈయన నమ్మబుద్ధి కావట్లేదంటే. ఎందుకంటే శ్రీజ సంజన గారు స్టాండ్ తీసుకొని ఆవిడ తరఫున ఆడిందని చెప్పేసి ఏమో పర్సనల్ రివెంజ్ ఏమో గానీ అంత పెద్ద మాట ఎదవలు అది ఇది అని చెప్పి అనడం అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఇద్దరు అబ్బాయిల్లో తనూజ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కూడా కలిపి ఎదవా అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టెలికాస్ట్ అయింది, జనాలు చూస్తున్నారు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ మనిషికి. చూద్దాం నాకు సార్ ఏం మాట్లాడతారో. 24 hours కదా, వెయిట్ చేద్దాం అసలు ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్ పక్కా గనక అయితే ఒకవేళ ఈ ముగ్గురులోనే వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. సృష్టి, ఫ్లోరా అండ్ రీతు ఈ ముగ్గురులోనే డబుల్ ఎలిమినేషన్ కనుక అయితే పక్కా ఈ ముగ్గురులో ఇద్దరు వెళ్తారు. అండ్ రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ నేను ఎలిమినేషన్ గురించి ఒక వీడియో తీసి పెడతాను, షార్ట్ వీడియో. అండ్ అది కూడా పక్కా ఇన్ఫర్మేషన్ తో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా లేదా, అసలు ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ కనుక అయితే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని 100% పక్కా ఇన్ఫర్మేషన్ తో నేను మీ ముందుకు వస్తాను రేపటి వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా నెక్స్ట్ వీడియోస్ కి మీరు ట్యూన్ అవి ఉండండి, స్టే ట్యూన్డ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే నేను ఈ ప్రతి వీడియోలో అగ్ని పరీక్ష విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ వీడియోస్ లో ప్రతి దాంట్లో నేను ఓటింగ్ గురించి మాట్లాడేది అఫీషియల్ పోల్ మాత్రమే, అనఫీషియల్ పోల్ నేను మాట్లాడను. ఇది కూడా పక్కా 100% ఇన్ఫర్మేషన్ అయితేనే నేను మాట్లాడతాను, అసలు అనఫీషియల్ గా నేను చెప్పను. ఎందుకంటే నేను ఒకటి చెప్తే అక్కడ ఎపిసోడ్ లో ఇంకొకటి జరిగిందనంటే టోటల్ మొత్తం స్మాష్ అయిపోద్ది. సో ఏంటంటే 1కి 10 సార్లు నేను గట్టిగా చూసుకొని నేను వీడియో లేట్ గా చెప్పినా పర్వాలేదు కానీ పక్కా ఇన్ఫర్మేషన్ తోనే నేను మీ ముందుకు వస్తున్నాను. సో అలాగే రేపటి ఎలిమినేషన్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. స్టే ట్యూన్. అంటిల్ దెన్ చాలా రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.